జేజే న్యూస్ నేను జ్యోతి ముందుగా హెడ్లైన్స్ చూద్దాం దేశీయంగా కరోనా వ్యాక్సిన్ అభివృద్ధి చేసిన శాస్త్రవేత్తలపై ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసల వర్షం విపత్కర పరిస్థితుల్లో అద్భుతమైన పనితీరు కనబర్చినందుకు కృతజ్ఞతలు తెలిపిన మోడీ భారత నావికా దళం మరింత బలోపేతం 6 జలాంతర్గాముల కొనుగోలుకు డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ ఆమోదం వైసీపీ రైతు దగా ప్రభుత్వం టీడీపీ నేత నిమ్మల రామానాయుడు ఆరోపణ పాడి రైతుల సంక్షేమమే లక్ష్యంగా ఏపీ అమూల్ పాల వెలువ ప్రాజెక్టును చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. పశ్చిమ గోదావరి జిల్లాలో పాల సేకరణ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం తన క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ గా ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ పశ్చిమ గోదావరి జిల్లాలో జగనన్న పాల వెలువకు శ్రీకారం చుట్టామన్నారు. పాదయాత్రలో పాల రైతుల కష్టాలు చూశారని, లీటర్ పాల ధర కంటే లీటర్ నీళ్ల ధర ఎక్కువ ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారని తెలిపారు. ఇచ్చిన హామీ మేరకు పాడి రైతుల కోసం అమూల్ ప్రాజెక్టును తీసుకొచ్చామని చెప్పారు. నాతో పాటు వీడియో కాన్ఫరెన్స్ లో పాలు పంచుకునేదానికి ముందుకొచ్చిన అమూల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఆర్ఎస్ సోది గారికి, అదే మాదిరిగానే డాక్టర్ బిఎం పటేల్ గారికి, వీరిద్దరికీ కూడా స్వాగతం పలుకుతూనే ఈరోజు వెస్ట్ గోదావరి జిల్లాలో ఈరోజు మనం స్టార్ట్ చేసే ఈ గొప్ప కార్యక్రమానికి, ఈ మంచి కార్యక్రమానికి దేవుడు దయ వల్ల ఈ కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టే అవకాశం ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతలు కూడా తెలుపుకుంటా ఉన్నా. ఎందుకనంటే నా పాదయాత్రలో నేను చూసిన పరిస్థితులను నాకు ఇప్పటికి కూడా గుర్తుంది. నా పాదయాత్రలో వెళ్తూ ఉండగా ఆల్మోస్ట్ ప్రతి జిల్లాలోనూ కూడా 1 లీటర్ పాలు తీసుకొని వచ్చి నాకు చూపించేవాళ్ళు. అన్న 1 లీటర్ పాలు రేటు 23 రూపాయలు ఉందన్న, 1 లీటర్ మినరల్ వాటర్ రేటు కూడా పాల లీటర్ రేటు కన్నా కూడా మినరల్ వాటర్ రేటు ఎక్కువ ఉందన్న, ఇది మా పరిస్థితి అన్న అని చెప్పిన మాటలు బహుశా నేను ఎప్పటికీ కూడా మర్చిపోలేని మాటలేమో అవన్నీ కూడా. అందుకని అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో రైతు బాగుండాలి అని అంటే రైతుకు వ్యవసాయమే కాకుండా వ్యవసాయ ఆధారిత రంగాలలో కూడా రైతుకు అవకాశాలు వచ్చినప్పుడే, అక్క చెల్లెమ్మలకు ఆ అవకాశాలు చూపించగలిగినప్పుడే గ్రామీణ ఎకానమీ అన్నది పరిగెత్తగలుగుతుంది, గ్రామీణ ఎకానమీ అన్నది నిలబడగలుగుతుంది అన్నది ప్రధానంగా నమ్మాను. కాబట్టే అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలోకి అమూల్ను తీసుకొని రావడం జరిగింది. ఈరోజు అమూల్ సంస్థ గురించి నేను ప్రత్యేకంగా వేరే చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. అమూల్ సంస్థ ఈరోజు దేశంలోనే నెంబర్ 1 సహకార రంగ సంస్థ. దాదాపుగా 50,000 కోట్ల రూపాయలు టర్నోవర్ చేస్తూ ఉన్న ఈ సంస్థ, ఈ సంస్థలో వాటాదారులు ఎవరు అనంటే ఎవరో ప్రైవేట్ వ్యక్తులు కాదు, వాటాదారులందరూ కూడా పాలు పోసే అక్క చెల్లెమ్మలే. ఈరోజు అమూల్ సంస్థ ఏ స్థాయిలో ఉంది అని అంటే ఈరోజు ఇది దేశంలో ఉన్న సంస్థలతో పోటీ పడడం లేదు. ఈరోజు ఈ సంస్థ ప్రపంచంలోనే 8వ స్థానంలో ఉంది, ప్రపంచంతో పోటీ పడతా ఉంది. అమూల్కి మిగతా సంస్థలకు తేడా ఏమిటి అని అంటే అమూల్ ఏ స్థాయికి వెళ్ళిపోయింది అని అంటే ఇక్కడ ప్రాసెస్డ్ మిల్క్ ప్రాసెసింగ్ అన్నది ఏ స్థాయిలో ఉంది అని అంటే ఏకంగా పాలల్లో నుంచి చాక్లెట్ తయారు చేస్తూ ఉన్నారు. ఆ స్థాయిలోకి అమూల్ పోవడం వల్ల ఎవరు కూడా ఆ స్థాయికి అమూల్ పోవడం వల్ల అమూల్ పాలు సేకరించే ధరను కూడా అక్క చెల్లెమ్మలకు మిగిలిన వాళ్ళకన్నా కూడా చాలా ఎక్కువ ధరనిచ్చి తీసుకునే పరిస్థితిలోకి వచ్చింది. ఈ కంపెనీలో వాటాదారులందరూ కూడా పాలు పోసే అక్క చెల్లెమ్మలే కాబట్టి లాభ ఆపేక్ష అన్నది కూడా అమూల్కు లేదు.
లాభాలన్నీ కూడా సంవత్సరానికి ఒకసారి మళ్ళీ తిరిగి అక్క చెల్లెమ్మలకి తిరిగి వెనక్కిచ్చే ఒక గొప్ప ప్రక్రియ అమూల్లోనే ఉంది. రికార్డు సమయంలో దేశీయంగా కరోనా వ్యాక్సిన్ అభివృద్ధి చేసిన శాస్త్రవేత్తలపై ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసల వర్షం కురిపించారు. శుక్రవారం కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సొసైటీ సమావేశంలో వర్చువల్ గా పాల్గొన్న ప్రధాని మోడీ విపత్కర పరిస్థితుల్లో అద్భుతమైన పనితీరు కనబరిచినందుకు డాక్టర్లు, మెడికల్ సిబ్బంది, శాస్త్రవేత్తలు, కరోనా వారియర్లకు కృతజ్ఞతలు తెలిపారు. అనేక మంది ప్రాణాలు కాపాడిన వారికి దేశం నిరంతరం కృతజ్ఞతలు తెలుపుతుందని అన్నారు. ఇతర దేశాల్లో నూతన ఆవిష్కరణల కోసం భారత్ ఎదురు చూసే రోజులు పోయాయని ప్రధాని అన్నారు. ఇప్పుడు భారత్ అగ్రదేశాలతో పాటు ఆవిష్కరణలో వేగంగా దూసుకుపోతోందన్నారు. पीयूष गोयल जी, डॉक्टर हर्षवर्धन जी, प्रिंसिपल साइंटिफिक एडवाइजर विजय राघवन जी, CSIR के डायरेक्टर जनरल शेखर मंडे जी, सभी वैज्ञानिकगण, इंडस्ट्री और शिक्षा जगत के सभी सम्मानित प्रतिनिधि और साथियों, CSIR की आज की ये महत्वपूर्ण बैठक एक बेहद अहम कालखंड में हो रही है। कोरोना वैश्विक महामारी पूरी दुनिया के सामने इस सदी की सबसे बड़ी चुनौती बनकर आई है, लेकिन इतिहास इस बात का गवाह है, जब जब मानवता पर कोई बड़ा संकट आया है, साइंस ने और बेहतर भविष्य के रास्ते तैयार कर दिए हैं। संकट में समाधान और संभावनाओं को तलाशना एक नए सामर्थ्य का सृजन कर देना, और यही तो साइंस का मूलभूत स्वभाव है, बेसिक नेचर है। यही काम सदियों से दुनिया के और भारत के वैज्ञानिकों ने किया है। यही काम वो आज एक बार फिर कर रहे हैं। किसी आइडिया को थियरी के रूप में लाना, लैब्स में उसका प्रैक्टिकल करना और फिर इम्प्लीमेंट करते समय यानी समाज को उसको फिर सुपुर्द कर दे देना, ये काम पिछले 1.5 सालों में हमारे वैज्ञानिकों ने जिस स्केल और स्पीड पर किया है वो अप्रत्याशित है। భారత నావికాదళం మరింత బలోపేతం కాబోతోంది. 6 జలాంతర్గాముల కొనుగోలుకు డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ శుక్రవారం ఆమోదం తెలిపింది. వీటిని సేకరించేందుకు ఇప్పటికే 2 భారతీయ కంపెనీలను, 5 విదేశీ ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్లను గుర్తించారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన శుక్రవారం జరిగిన డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ సమావేశంలో 6 జలాంతర్గాముల కొనుగోలుకు ఆమోదం లభించింది. వైద్య విద్యార్థినిపై నెల్లూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ లైంగిక వేధింపులపై విచారణ జరుపుతామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు. సూపరింటెండెంట్ లైంగిక వేధింపుల ఫిర్యాదుపై చర్యలు తీసుకుంటామన్నారు. జరిగిన ఘటనను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంటుందన్నారు. పూర్తి స్థాయిలో నివేదికను సమర్పించాలని ప్రిన్సిపల్ సెక్రటరీని ఆదేశించినట్లు తెలిపారు. ఘటనపై విచారణ కోసం కమిటీని నియమించి విచారణ జరుపుతామన్నారు. కమిటీ నివేదిక రాగానే బాధ్యులపై తప్పకుండా చర్యలు తీసుకుంటామన్నారు. వైసీపీ రైతు దగా ప్రభుత్వం అని టీడీపీ నేత నిమ్మల రామానాయుడు దుయ్యబట్టారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతులకు వ్యవసాయానికి చేసిన సాయంపై అన్ని దొంగలెక్కలేనని తప్పుబట్టారు. వర్షాలతో నష్టపోయిన రైతాంగానికి ఇన్పుట్ సబ్సిడీ, పంటల బీమా రూపంలో సీఎం జగన్ ప్రభుత్వం ఎంత సాయం చేసింది నిమ్మల రామానాయుడు ప్రశ్నించారు. సీఎం చెప్పిన 3,000 కోట్ల ధరల స్థిరీకరణ నిధి ఏమైందంటూ నిలదీశారు. అన్ని రకాలుగా రైతులను మోసగించిన జగన్ రెడ్డి పుస్తకాల్లో అన్నదాతలను ఉద్ధరించనడం సిగ్గుచేటని నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. మరి మొన్న జగన్మోహన్ రెడ్డి గారు తన 2 సంవత్సరాల పాలనపై ఆయన ఇచ్చినటువంటి డాక్యుమెంట్ ఏదైతే ఉందో
అందులో పర్టికులర్గా వ్యవసాయం ఏదైతే ఉందో, రైతాంగం ఏదైతే ఉందో వాళ్ళని మోసపుచ్చేటువంటి విధంగా ఏదైతే ఆ రైతులను, ఆ ప్రజలను తప్పుదావ పట్టించేటువంటి విధంగా దొంగ లెక్కలతో ఆయన విడుదల చేసినటువంటి డాక్యుమెంట్ ఉన్నటువంటి పరిస్థితి. వ్యవసాయంలో ఉన్నటువంటి ఆ సాయంపై, ఆ రైతులకు అందేటువంటి సాయంపై ఆయన చెప్పేటువంటి లెక్కలకు, వాస్తవాలకి ఎక్కడ కూడా పొంతన లేనిటువంటి పరిస్థితి మరి ఈ 2 సంవత్సరాల పాలనలో మనందరం కూడా చూసినటువంటి పరిస్థితి. అందుకే నేను జగన్మోహన్ రెడ్డి గారిని చాలా సూటిగా మీ ప్రెస్ ద్వారా నేను మాట్లాడుతూ ఉన్నా. ఏదైతే మీ 2 సంవత్సరాల పాలనలో మీది రైతు ప్రభుత్వమా, రైతు దగా ప్రభుత్వమా, ఈవేళ చెప్పవలసినటువంటి అవసరం ఈ రోజు ఉంది. అందుకే నేను సూటిగా ఈ వ్యవసాయం సంబంధించి మీ 2 సంవత్సరాల పాలనలో సూటిగా నేను ఒక 15 అంశాలను ఈ యొక్క ప్రెస్ ద్వారా ఈ యొక్క ముఖ్యమంత్రి గారి ముందు పెడుతూ ఉన్నా. ఈ 15 అంశాలకి మీరు సమాధానం చెప్పగలుగుతారా లేదా అని నేను ఈ యొక్క ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తూ ఉన్నా. ఎందుకంటే ఈరోజు ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన గురైనటువంటి రాష్ట్రం, 13 జిల్లాల చిన్న నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఈ రాష్ట్రం పూర్తిగా వ్యవసాయం మీద ఆధారపడి ఉంది. అటువంటి వ్యవసాయాన్ని రక్షించుకోవాలి, రైతుల్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం, ఆవశ్యకత ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. కానీ దురదృష్టం, ఈవేళ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత దొంగ లెక్కలతో కాలక్షేపం చేస్తూ, ఒక రకంగా చెప్పాలి అని అంటే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి 2 సంవత్సరాల పాలన రైతులకు చేసింది గోరంతా, ప్రచారం చేసేది కొండంత. అదే ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి. అందుకే నేను 15 అంశాలను ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారి ముందు పెడుతూ ఉన్నా. అందులో ముఖ్యంగా నేను ఫస్ట్ అంశం చెప్తూ ఉన్నా, ఏదైతే ఇన్పుట్ సబ్సిడీ. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాలలో 7 తుఫాన్లు వచ్చి 2 సార్లు, ఒక్క పంట 2 సార్లు ఆకుమళ్ళు వేయడం, 2 సార్లు నాట్లు నష్టపోవడం, ఇలాగా 2 సంవత్సరాల్లో 7 తుఫాన్లు, అకాలమైనటువంటి వర్షాలతో పంట నష్టపోతే ఆ రైతును ఆదుకోవడానికి ఇన్పుట్ సబ్సిడీ అనేది ఎంత అవసరమో మనందరికీ తెలుసు. మరి గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి హయాంలో తిత్లీ తుఫాన్ వచ్చినప్పుడు హెక్టార్కి 20,000 రూపాయలు చొప్పున ఆ రోజు ఇన్పుట్ సబ్సిడీ ఆ రోజు రాష్ట్రంలో అందిస్తే మేమందరూ అనుకున్నాం, 2 సంవత్సరాలు గడిచింది కాబట్టి ఆ 20,000 రూపాయలని 25,000, 30,000 రూపాయలకు పెంచి ఇన్పుట్ సబ్సిడీ ఇస్తారని మేము ఆశిస్తే, రివర్స్ పాలన, ఆ 20,000ని పెంచకపోగా తగ్గించి 16,000 రూపాయలు మాత్రమే హెక్టార్కి ఇవ్వడం. అది కూడా 37 లక్షల ఎకరాల పంట రాష్ట్రంలో నష్టపోతే కేవలం 11 లక్షల ఎకరాలకే ఆ తగ్గించి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడం అనేది రైతు ప్రభుత్వమా, రైతు దగా ప్రభుత్వమా? ఈ ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలని నేను కోరుతూ ఉన్నా. రాష్ట్రంలో ఇల్లు లేని పేదవాడు ఉండకూడదని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రమిస్తుంటే దాన్ని ఎలా అడ్డుకోవాలా అని ప్రతిపక్షం ప్రయత్నిస్తోందని మంత్రి కురసాల కన్నబాబు మండిపడ్డారు. చంద్రబాబు హయాంలో కేంద్రం ఇచ్చిన నిధులతో ఇళ్ల పథకానికి ఎన్టీఆర్ హౌసింగ్ అని పేరు పెట్టుకోలేదా? కేంద్ర నిధులు ఇవ్వకుండా రాష్ట్రాల్లో పథకాలు అమలవుతాయా అంటూ ప్రశ్నించారు. బడ్జెట్ ని కూడా కేంద్రం ఇచ్చే నిధులు మనకు రావాల్సిన పనులు చూసుకునే తయారు చేస్తారని చెప్పారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, సీఎం కడుతోంది ఇల్లు కాదు, ఊళ్ళు. జగనన్న కాలనీలో మౌలిక వసతులకు ఎంత ఖర్చు చేస్తున్నారో టీడీపీ వాళ్లకు తెలియదా? ఆ స్థలాలు ఇవ్వకూడదని అడ్డుకొని కోర్టులో కేసులు వేసింది టీడీపీ వాళ్ళు కాదా అంటూ ఆయన ప్రశ్నించారు. మాజీ ఆర్థిక శాఖ మంత్రి, తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారికి కుడి భుజంగా ఉండే నాయకుడు యనమల రామకృష్ణ గారు ఒక పక్కన, మరోవైపు చంద్రబాబు నాయుడు గారి పుత్రరత్నం లోకేష్ ఒక పక్కన వైఎస్ఆర్ పార్టీ పైన, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పైన చాలా అనుచితంగా మాట్లాడుతూ నోటికి వచ్చినట్టల్లా వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు.
మేము నిన్ననే అనుకున్నాం, 2 ఏళ్ల కాలం ఈ ప్రభుత్వానికి పూర్తయ్యి 3వ సంవత్సరం అడుగుపెడుతున్న సందర్భంగా ప్రజలందరూ పూర్తి సంతృప్తితో ఉండే విధంగా 1,00,00,000 కోట్ల రూపాయల పైన వారికి నేరుగా ప్రత్యక్షంగా ప్రయోజనాలు కల్పించి సంక్షేమానికి నిజమైన అర్థం చెబుతూ, అభివృద్ధికి నిజమైన అర్థం చెబుతూ ముందుకెళ్తున్న సమయంలో ఖచ్చితంగా ఈ విధంగా అవాకులు చవాకులు, అబద్ధాలు, అసత్యాలని ప్రచారం చేయడం మొదలు పెడతారు ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు. ఎందుకంటే వీరికి ఇది వెన్నతో పెట్టిన విద్య. డైవర్షన్ చేయడం అనేది ఈ ప్రభుత్వానికి మంచి పేరు రాకూడదు, ఈ ముఖ్యమంత్రి గారికి మంచి పేరు రాకూడదు కాబట్టి ఏదో ఒకటి మాట్లాడి డైవర్ట్ చేస్తారని నిన్ననే అనుకున్నాం. అలాగే ఉదయం ఇద్దరు కూడా తయారైపోయారు రోడ్డు మీదకి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద ఈ మాజీ ఆర్థిక మంత్రి గారు చాలా ఆందోళనగా ఉందట ఆయనకి, యనమల రామకృష్ణ గారికి. మేమేమనుకుంటున్నామంటే ఈయన ఆందోళన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద కాదు, వాళ్ళ పార్టీ పరిస్థితి మీద బహుశా ఆందోళనగా ఉండి ఉంటారు. ఎందుకంటే మొన్న తిరుపతి ఎలక్షన్ సమయంలో చూసాం, స్వయంగా ఆ పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారు పార్టీ లేదు బొక్క లేదని మాట్లాడిన మాటలు చూసాం. చాలా క్లారిటీతో ఉన్నారు ఆ పార్టీలో, రాష్ట్ర అధ్యక్షుడి దగ్గర నుంచి కింద స్థాయి కేడర్ వరకు పార్టీ లేదు బొక్క లేదు ఈ ఎలక్షన్ అయిన తర్వాతని చాలా క్లారిటీతో ఉన్నారు. అది చూసి బహుశా ఈయన ఫ్రస్ట్రేషన్లో పార్టీ పరిస్థితి గురించి చెప్పబోయి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడారేమో అని నేను అనుకుంటున్నాను. ఏదో ఆయన ఈ రాష్ట్రం మీద మమకారం ఉన్నట్టు, అసలు ఆయన ఈ రాష్ట్ర అభివృద్ధిలో గతంలో చాలా కీలక పాత్ర, ఆర్థిక అభివృద్ధిలో కీలక పాత్ర వహించినట్టుగా ఇప్పుడు నీతులు శుద్ధులు వల్లిస్తూ ఉన్నారు యనమల రామకృష్ణ గారు. గత 5 ఏళ్ల కాలంలో ఈ రాష్ట్ర విభజన తర్వాత ఏ విధంగా ఈ రాష్ట్రానికి అన్యాయం చేశారో చంద్రబాబు నాయుడు గారు, దానిలో యనమల రామకృష్ణ గారు ఏ విధంగా భాగస్వామి అయ్యారో మేము కూడా చూసాం. ఇప్పుడు వచ్చి ఆయన ఆర్థిక పరిస్థితి ఎలా ఉండాలి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఎట్లా, ఏ విధంగా అప్పులు చేయాలి, ఇవన్నీ కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. గతం మర్చిపోయే అలవాటు ఉన్న ఈ నాయకులు గతాన్ని ప్రజలు కూడా మర్చిపోయారని నమ్ముతున్నట్టున్నారు. ఈ మాటలు చూస్తుంటే చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి. ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అని కట్టని సెక్రటేరియట్ని, పూర్తిగాని సాగునీటి ప్రాజెక్టులని, సగం పూర్తి చేసిన బిల్డింగుల్ని, ఏదో తాత్కాలికంగా కట్టిన పట్టిసీమ ప్రాజెక్టు లాంటి వాటిని చూపించి ఏ విధంగా లాగేశారో మనందరం చూసాం, ప్రత్యక్ష సాక్ష్యం మనందరం. సుమారు 68,000 కోట్ల ప్రాజెక్టుల పేరు మీద తినేసిన వ్యవహారాన్ని ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటారా నేను అడుగుతున్నా. అమూల్ కేసులో ఏపీ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది. అమూల్తో కుదుర్చుకున్న ఎంఓయూపై ఎలాంటి నిధులు వెచ్చించవద్దని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అమూల్తో ప్రభుత్వ ఒప్పందాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో ఎంపీ రఘురామకృష్ణరాజు పిటిషన్ వేశారు. రఘురామ తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఆదినారాయణరావు వాదనలు వినిపించారు. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు గుజరాత్ లోని అమూల్ కి నోటీసులు జారీ చేయాలని కోర్టు ఆదేశించింది. అమూల్తో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందంపై ఎలాంటి నిధులు ఖర్చు చేయవద్దని న్యాయస్థానం ఆదేశించింది. ప్రాణాంతక కరోనా వైరస్ సెకండ్ వేవ్ దేశాన్ని తీవ్రంగా దెబ్బకొడుతోంది. అన్ని రాష్ట్రాల తరహాలోని ఏపీలోనూ ఆక్సిజన్ కొరత నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా 138,000కు పైగా ఉన్న కరోనా వైరస్ పేషెంట్లకు అవసరమైన చికిత్సను అందించడానికి చాలినన్ని ఆసుపత్రులు అందుబాటులో ఉండట్లేదు. ఐసీయూలు, పడకలు, వెంటిలేటర్ల కొరత వేధిస్తోంది. ఈ పరిస్థితుల్లో జగన్ సర్కార్ యుద్ధ ప్రాతిపదికన 500 పడకల సామర్థ్యంతో కూడిన ఆసుపత్రిని అందుబాటులోకి తీసుకొచ్చింది. వెనుకబడిన జిల్లాగా పేరున్న అనంతపురంలో దీన్ని ఏర్పాటు చేసింది. అధునాతన జర్మన్ హ్యాంగర్ టెక్నాలజీతో ప్రభుత్వం ఈ ఆసుపత్రిని నిర్మించింది. ఒకేసారి 500 మంది కోవిడ్ పేషెంట్లకు అవసరమైన చికిత్సను అందజేయడానికి వీలు ఉంది. జిల్లాలోని తాడిపత్రి సమీపంలో గల ఆర్జా స్టీల్స్ వద్ద దీన్ని నిర్మించింది. 15 రోజుల వ్యవధిలోనే ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేసుకుంది. దీనికోసం ప్రభుత్వం 5.5 కోట్ల రూపాయలను వెచ్చించింది. మొత్తం 13.56 ఎకరాల విస్తీర్ణంలో దీన్ని నిర్మించారు. కొద్దిసేపటి కిందటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ రూపంలో ఈ ఆసుపత్రిని ప్రారంభించారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు తెలుగు ఇండస్ట్రీలో ఉన్న ఇమేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం తెలుగులోనే కాకుండా ఇతర ఇండస్ట్రీలో కూడా తన మార్కెట్ పెంచుకుంటున్నారు అల్లు అర్జున్. ప్రస్తుతం ఈయన సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో బన్నీ సరసన రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి చెందిన పుష్ప ఇంట్రడక్షన్ వీడియో యూట్యూబ్ లో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. పుష్పరాజ్ పాత్రను పరిచయం చేస్తూ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఈ వీడియోకు అద్భుతమైన స్పందన వస్తోంది. విడుదలైన క్షణం నుంచి రికార్డులను తిరగరాస్తూ ముందుకు దూసుకుపోతోంది. తెలుగు ఇండస్ట్రీలో అత్యంత వేగంగా 70 మిలియన్ వ్యూస్ మార్క్ అందుకున్న తొలి ఇంట్రడక్షన్ వీడియోగా అల్లు అర్జున్ పుష్ప చరిత్ర సృష్టించింది. అన్ని రకాల అర్హతలు కలిగి ఉన్న వారి పెన్షన్లు తొలగించడం అన్యాయం అంటూ బాగతి చెల్లయ్య, నెయ్యల మోహన్ రావు అన్నారు. సింగారి ఆదినారాయణ, దువ్వాడ రామకృష్ణ, బమ్మిడి ఆనందరావు, బమ్మిడి కురామయ్య, సిస్టర్ సన్యాసి, బమ్మిడి సూర్యనారాయణ వీళ్ళు పెన్షన్ కు అన్ని రకాలుగా అర్హతలు ఉన్నాయని శ్రీకాకుళం జిల్లాలో నిర్ధారించి పెన్షన్లు మంజూరు చేయాలని వాళ్ళు కోరారు. వీళ్ళవి ఎందుకు రద్దు చేశారంటూ సరైన కారణాలు చూపించకుండా స్థానిక నాయకులతో కలిసి సచివాలయ సిబ్బంది అమాయకంతో ఆడుకుంటున్నారని వారు వాపోయారు. కొంతమంది వ్యక్తులను ఎంచుకుని వాళ్లపై వేధింపులకు గురి చేస్తున్నారని, ఇందులో భాగంగానే కడు పేదరాలైన నెయ్యల పారమ్మ లాంటి మరో 10 మంది మహిళలకు రేషన్ ఆపి తీవ్రమైన ఆవేదనకు గురి చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా ప్రజలకు చెప్పి తమ కార్యకర్తలు వేరే డైరెక్షన్ లో నడుస్తున్నారా అంటూ అనుమానాలు రేకెత్తించే విధంగా ఉన్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారిచే పూర్తి స్థాయి దర్యాప్తు చేసి అర్హులైన వారందరికీ పథకాలు అందేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యలపై వినతి పత్రం సచివాలయ అధికారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో డి అప్పారావు, ఎం ప్రసాద్, వనజనాభం తదితరులు పాల్గొన్నారు. 10 సంవత్సరాల నుంచి నాకు పెన్షన్ వస్తుంది. ఈ నెకలంగును 75%. నేను ఇది ప్రెసిడెంట్ పంచాయతీ ఓట్లో ఎలక్షన్లో నేను ఓటు వేయలేదని నాకు తీశారు. 11 నెలల నుంచి పెన్షన్ వైఎస్ఆర్ పెన్షన్ ఇచ్చినారు. ఆ వైఎస్ఆర్లో మళ్ళీ తీసింది. అర్హత కలిగి ఉన్నవారు పెన్షన్లు అర్థంతరంగా తొలగించడం సరైనటువంటి చర్య కాదు. ఇది రాజకీయ దురుద్దేశంతో జరుగుతున్న సంఘటనగా నేడు బయట చర్చల్లో విదితమవుతుంది. వీళ్ళంతా గత 10-15 సంవత్సరాల నుండి పెన్షన్ పొందుతున్న వారు సైతం ఈవేళ పెన్షన్ పథకాన్ని రద్దు చేశారు. ఇంకొక విశేషం ఏంటంటే 8 మందిని ఈవేళ పెన్షన్ పథకం నుండి బయటికి నెట్టారు. వాళ్ళందరూ వైఎస్ఆర్సీపీకి ఓటు ఇయ్యలేదు సర్పంచ్కి అని చెప్పి ఈవేళ వాళ్ళ పేర్లు తొలగించామని బాహటంగా ఈదిలో చెప్పుకొని తిరగడం మరింత దారుణమైన విషయంగా మేము భావిస్తున్నాం. ఇది ఎవరు ఇంటి నుండి ఇచ్చినటువంటి సొమ్ము కాదు, ఇది ప్రజల సొమ్ము. ప్రజలకు మళ్ళీ తిరిగి ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఈ పాలకులపైన ఉంది అన్నది మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఇంకొక విషయం ఏంటంటే ప్రజాస్వామిక దేశంలో ఓటు హక్కు అన్నది స్వతంత్రత కలిగి ఉంటుంది. వాళ్ళు ఎవరికి నచ్చితే వాళ్ళు వేసుకుంటారు. ఆ నెపంతో ఈవేళ ఈ పథకాలు రద్దు చేయడం అన్నది మరింత దారుణమైన విషయం. మూడోది, ఈవేళ జగన్ గారు ఎక్కడ మీటింగ్ పెట్టినా సంక్షేమ పథకాలు పార్టీలకు అతీతంగా మేము ఇస్తున్నాం, మేము అమలు చేస్తున్నాం అని చెప్తున్నారు. మేము జగన్ గారికి ఒకే ఒక విషయం సూటిగా ప్రశ్నించదలిచాం. మీరు ప్రజలకు ఒక మాట చెప్పి మీ రాజకీయ కార్యకర్తలకు ఒక మాట చెప్తున్నారా అనే ప్రజల్లో అనుమానం రేకెత్తించే విధంగా ఉంది. అందుకని ఈవేళ అట్లాంటి దానికి తెరలేపకుండా రాజకీయాలకు అతీతంగా అర్హత కలిగి ఉన్న వాళ్ళందరికీ ఇమ్మని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంకొక విషయం ఏంటంటే ఈవేళ అర్హత లేని వాళ్ళకి ఈవేళ పెన్షన్లు ఈ గ్రామాల్లో ఉన్నాయి. మరి మీ కార్యకర్తలు అనుకున్నప్పుడు అర్హత లేకపోయినా ఇస్తారా? ఇతర కార్యకర్తలకు అర్హత ఉన్నా తొలగిస్తారా? ఇదేనా వైసీపీ రాజకీయం? ఈ రాజకీయాలు ఎన్నాళ్ళు కొనసాగించుకుంటున్నారని సిపిఎం పార్టీగా మేము అడగదలిసాం. ఇట్లాంటి రాజకీయాలకు స్వస్తి పలకండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవి కానీ కొద్ది రోజుల్లో ఇవి సరైన పద్ధతుల్లో తీర్చిదిద్దకపోతే ప్రజా ఆందోళన తప్పదని ఈ సందర్భంగా మేము హెచ్చరించదలిసాం. బమ్మిడి ఆనందరావు, సిపిఎం జిల్లా కమిటీ.
జేజే న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. దేశీయంగా కరోనా వ్యాక్సిన్ అభివృద్ధి చేసిన శాస్త్రవేత్తలపై ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసల వర్షం. విపత్కర పరిస్థితుల్లో అద్భుతమైన పనితీరు కనబర్చినందుకు కృతజ్ఞతలు తెలిపిన మోడీ. భారత నావికా దళం మరింత బలోపేతం. 6 జలాంతర్గాముల కొనుగోలుకు డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ ఆమోదం. వైసీపీ రైతు దగా ప్రభుత్వం. టీడీపీ నేత నిమ్మల రామానాయుడు ఆరోపణ. జేజే న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.